2 రోజుల క్రితము కేంద్ర ప్రభుత్వ ఎన్‌సీఈఆర్‌టీ విభాగం ఏదైతే ఉందో, అది 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో అక్బర్ ది గ్రేట్ అని చెప్పేటువంటి వ్యక్తి ఎంత క్రూరుడు అన్న విషయం తెలియజేశారు. అంతేకాకుండా ఔరంగజేబు ఎవరైతే ధ్వంసం చేసినటువంటి దేవాలయాల యొక్క చిత్రపటాలతో సహా ప్రకటించారు. ఈ విషయాలు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది నిజము, సత్యమైన విషయం. దీన్ని ఎన్ని సంవత్సరాల్లో అదిమి పెడతారు, నిజము ఎప్పటికైనా బయట వస్తుంది. ఆ విధంగా బయట వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి విషయాలు మాట్లాడాలంటే చాలామంది భయపడిపోతుంటారు. అటువంటి భయపడిపోయే నాయకులు చాలామంది ఉన్నారు. కానీ ఒక నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న సమావేశం అనుకుంటా, అది ప్రమోషన్ హరిహర మల్లు ప్రమోషన్లో స్పష్టంగా కుండల బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఆ విషయం మీరు వినండి. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా మార్పులు సిద్ధమైంది. రాబోయే కాలంలో హిందూ జాతీయవాదం నిజమైన చరిత్ర వెలుగులోకి వస్తుంది. దానికి మా హిందూ ఉపాధ్యాయ సమితి తరపున పూర్తిగా మద్దతు ప్రకటిస్తాం. ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు. అక్బర్ ఇస్ గ్రేట్, షాజహాన్ ఇస్ గ్రేట్, ఔరంగజేబ్ ఇస్ గ్రేట్ అంటే వాట్ దే హ్యాడ్ డన్. విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల, ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడాల. We always heard about Mughals' greatness, but